అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం కేవలం మనం తినే ఆహారం మీద మాత్రమే ఆధారపడి ఉండదట. మన లోపల ప్రవహించే ఒక కంటికి కనిపించని శక్తి మీద కూడా ఆధారపడి ఉంటుందట. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా. సో ఈరోజు మనం విజయానంద్ గురూజీ రాసిన దైవశక్తి అనే పుస్తకంలోని ఈ ప్రత్యేకమైన ఆలోచనా విధానం గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం మొదలవ్వటమే ఒక చాలా సింపుల్ కానీ చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలవుతుంది. అసలు ఒక మనిషి బ్రతకడానికి శక్తి ఎక్కడ్నించొస్తుంది? సాధారణంగా ఫుడ్ అనేస్తాం కదా, కాని సమాధానం అంత సింపుల్ కాదన్మాట. దాని వెనుక ఇంకా చాలా ఉంది. సో కేవలం ఆహారం మాత్రమే కాదు. రచయిత ఏమంటారంటే, మన శరీరం హ్యాపీగా ప్రశాంతంగా ఫంక్షన్ అవ్వాలంటే దానికి చాలా రకాల శక్తులు అవసరమంట. అంటే ఇదొక పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ అన్నమాట. ఉదాహరణకు చూడండి, మనం కళ్లతో చూడాలంటే కాంతిశక్తి కావాలి, వినాలంటే ధ్వనిశక్తి, తిన్నది అరగాలంటే రసాయనిక శక్తి, పని చేయడానికి కండరాల శక్తి, శరీరం వెచ్చగా ఉండటానికి ఉష్ణశక్తి, ఊపిరితిత్తులకు గాలి, రక్త ప్రసరణకు నీరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ మన బాడీ ఫంక్షనింగ్లో భాగమే. సరే, ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, మరి ఈ సిస్టంలో ఏదైనా తేడా వస్తే, అంటే ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుంది? దీనికి ఈ పుస్తకంలో చాలా సింపుల్గా కానీ చాలా పవర్ఫుల్గా ఒక ఐడియా చెప్పారు. రచయిత చెప్పేదేంటంటే, అసలు పర్ఫెక్ట్ హెల్త్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ బ్యాలెన్స్. అంటే మన శరీరానికి ఏ శక్తులు ఎంతెంత కావాలో అవన్నీ కరెక్ట్ క్వాంటిటీలో ఒకదానితో ఒకటి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మనం హెల్దీగా ఉంటామన్నమాట. మరి అనారోగ్యమంటే ఏంటి? అది సింపులే, ఎనర్జీ ఇంబ్యాలెన్స్. అంటే ఆ శక్తుల్లో ఏదైనా ఒకటి ఎక్కువైనా లేదా మరీ తక్కువైనా బాడీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దాన్నే మనం అనారోగ్యమంటాం. ఈ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ని బట్టి అనారోగ్యాలు కూడా రెండు రకాలుగా ఉంటాయని ఈ పుస్తకం చెబుతోంది. ఒకటి అక్యూట్, అంటే కొద్ది రోజులే ఉండేవి, జలుబు జ్వరం లాంటివి అన్మాట. రెండోది క్రానిక్, అంటే చాలా కాలం పాటు మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు. ఓకే, ప్రాబ్లమంతా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అని అర్థమైంది. మరి ఈ ఎనర్జీని కంట్రోల్ చేసేదేది? మన బాడీలో దీనికోసం ఒక స్పెషల్ మెకానిజం ఉందని ఈ పుస్తకం ప్రతిపాదిస్తోంది. ఈ పుస్తకంలో సెంట్రల్ కాన్సెప్ట్ ఇదే, కుండలిని. ఏంటి కుండలిని అంటే? ప్రతి మనిషిలోనూ వెన్నెముక కింది భాగం నుంచి తలపై భాగం వరకు వ్యాపించి ఉండే ఒక దైవశక్తి నిధి అన్నమాట. ఇది సాధారణంగా నిద్రాణస్థితిలో ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోడానికి ఒక మంచి పోలిక చెప్పారు. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఉంది అనుకుందాం. దానికి పవర్ ఎంతుంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అంత బలంగా ఉంటుంది కదా. సరిగ్గా అలాగే ఒక మనిషిలో కుండలినీ శక్తి ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టే వాళ్ల ఆరా లేదా వాళ్ల పర్సనల్ ఎనర్జీ ఫీల్డ్ అనేది ఉంటుందన్నమాట. సరే, ఈ కుండలినీ శక్తి కదులుతుందా మారుతుందా అంటే, అవును, ఇది ఎలా జరుగుతుందో చెప్పడానికి ఈ పుస్తకంలో ఇంకో మంచి ఎనాలజీ ఉంది. మనందరికీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసే మెషిన్ తెలుసు కదా. అందులో పాదరసం ఉంటుంది. ప్రెషర్ పెరిగినప్పుడు అది పైకి వెళ్తుంది, ప్రెషర్ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ కిందకొచ్చేస్తుంది. రచయిత చెప్పేదేంటంటే, మన లోపలున్న ఈ కుండలినీ శక్తి కూడా అచ్చం ఆ పాదరసం లాంటిదే. దాని లెవెల్ కూడా పైకి వెళ్లగలదు, కిందకి దిగగలదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ ఎనర్జీ లెవెల్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఎనర్జీ మణిపుర చక్ర దగ్గర ఉందో అనుకుందాం. వాళ్ళు మంచి పనులు, ఆధ్యాత్మిక సాధన చేస్తే ఆ ఎనర్జీ పైకి వెళ్ళి అనహత చక్రానికి చేరుకోవచ్చు. అదే నెగటివ్ పనులు చేస్తే ఆ ఎనర్జీ లెవెల్ కిందికి పడిపోయి స్వాధిష్ఠాన చక్రానికి వెళ్ళిపోవచ్చు. అంటే మన పనులే మన ఎనర్జీ లెవెల్ను డిసైడ్ చేస్తాయన్నమాట. ఈ ఎనర్జీ అనేది వెన్నెముక కింద భాగం నుండి పైకి ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో కొన్ని ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. వాటినే చక్రాలు అని అంటాం. ఈ చక్రాలే మన శరీరంలోని వేర్వేరు భాగాలకు శక్తిని పంపిణీ చేస్తాయి. సో అంతిమ లక్ష్యమేంటి? ఈ కుండలినీ శక్తి అలా పైపైకి ప్రయాణించి అన్నిటికంటే పైన ఉండే సహస్రార చక్రాన్ని చేరుకోవడం. దీన్నే కుండలినీ జాగరణ అని అంటారు. ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి విశ్వశక్తితో లేదా ఆ దైవశక్తితో కనెక్ట్ అవుతారు. సరి, ఇదంతా బావుంది. మరి దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? మన ఎనర్జీ, మన చాయిస్, అదేంతో చూద్దాం. ఈ పుస్తకం చెప్పేదేంటంటే, జీవితం అనేది మనకు రెండు దారులు చూపిస్తుంది. ఒక దారిలో వెళ్తే మన కుండలిని శక్తి పైకి ప్రయాణించి మన ఆరా, మన ఎనర్జీ ఫీల్డ్ బలపడుతుంది.
మరో దారిలో వెళ్తే ఆ శక్తి కిందికి ప్రయాణించి మన ఆరా బలహీనపడుతుంది. ఈ పుస్తకంలోని ఈ వాక్యం అసలు విషయాన్ని సూటిగా చెప్తుంది. ఎలా జీవించాలనేది ఎవరి చేతుల్లో వాళ్లకే ఉంటుంది. అంతిమంగా మన ఎనర్జీ లెవెల్స్కి మనమే పూర్తి బాధ్యత వహించాలి. ముగించే ముందు ఈ పుస్తకం మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. జీవితమనేది ఒక శక్తి ప్రవాహమైతే మరి మన శక్తి ఏ డైరెక్షన్లో వెళుతోంది? పైకా లేక కిందికా? ఒక్కసారి ఆలోచించండి.